గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా ప్రాథమిక అంశాలతో మొదలుకొని భారత అంతరిక్ష రంగంలో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గురించి, ఇస్రోకి సంబంధించి, అదేవిధంగా వాటి ఆధ్వర్యంలో అంతరిక్ష రంగంలో ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నటువంటి సంస్థల గురించి, అదేవిధంగా ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల గురించి ఇదివరకటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము అంతరిక్ష సాంకేతికతను ఆధారంగా చేసుకొని అవి మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాలలో భాగంగా టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ని మనము రెండు రకాలుగా అడిగేందుకు అవకాశం ఉందండి. టెలి ఎడ్యుకేషన్ గురించి రాయండి అని కానివ్వండి, లేకపోతే ఎడ్యుసాట్ ఉపగ్రహాన్ని గురించి రాయండి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే ఉపగ్రహ సాంకేతికత ద్వారా సాంప్రదాయమైనటువంటి విద్యా వ్యవస్థలు అందుబాటులో లేనటువంటి పరిస్థితులలో ఉపగ్రహ సాంకేతికతను ఆధారంగా చేసుకొని ముందుగానే రూపొందించినటువంటి శిక్షణా కార్యక్రమాలను సదరు ప్రాంతాలకు అందజేసేటటువంటి ఒక వ్యవస్థగా మనకు టెలి ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే నిపుణుల కొరత వేధిస్తున్నటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది సహాయంతో రూపొందించి వాటిని వారందరికీ ఏకకాలంలో అనేక మందికి వినియోగించుకునేటందుకు అవకాశం అనేది కల్పించబడుతుంది టెలి ఎడ్యుకేషన్ సంబంధిత అంశాల ఆధారంగా. మరి ఈ క్రమంలో ఇటువంటి టెలి ఎడ్యుకేషన్ కార్యక్రమాల కోసం పూర్తి స్థాయిలో అంకితమైనటువంటి ఉపగ్రహంగా మనకు ఎడ్యుసాట్ అనేది కనిపిస్తుంది. సిలబస్లో కూడా దీనికి సంబంధించి ప్రాథమికంగా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఎడ్యుసాట్కి సంబంధించి మరి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎడ్యుసాట్కి సంబంధించినటువంటి ఉపగ్రహం యొక్క చిత్రము. ఇది భారతదేశంలో విద్యా సంబంధిత కార్యక్రమాలను అందించేటటువంటి క్రమంలో దీన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మనకు ఓపెన్ చేసినటువంటి సోలార్ ప్యానెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సోలార్ ప్యానెల్స్కి అదనంగా డిష్లు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ డిష్ల ఆధారంగా సంబంధిత సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ల ద్వారా అది రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇతర పేలోడ్స్ అంటే ట్రాన్స్పాండర్ వంటి పేలోడ్స్ ద్వారా ఇది సంబంధిత సమాచారాన్ని అవసరమైనటువంటి రిసీవింగ్ ఎండ్ లేదా రిసీవర్లను కలిగినటువంటి స్థానాలకు అందజేయడానికి ఉపయోగపడుతుంది. అలా ఒక 2-వే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా కార్యక్రమాలను సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉపగ్రహాన్ని ఆధారంగా చేసుకొని విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలను అందించే ఒక కార్యక్రమంగా టెలి ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో కీలకమైనది మనకు ఎడ్యుసాట్ ఉపగ్రహము కాగా ప్రస్తుతము దీని యొక్క పనితీరుని ఆపివేసినటువంటి కారణంగా GSAT-8 ఉపగ్రహంతో టెలి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎడ్యుసాట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎడ్యుసాట్కి సంబంధించి చూస్తే ఉపగ్రహ ఆధారిత దూర విద్యా కార్యక్రమాలు, శాటిలైట్ బేస్డ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఈ ఉపగ్రహ ఆధారిత దూర విద్యా కార్యక్రమాలను అందించడంలో భాగంగా ఎడ్యుసాట్, దీన్ని మనము GSAT-3 అనేటటువంటి ఆల్టర్నేట్ నేమ్తో కూడా చూస్తాము. ఈ ఉపగ్రహం రూపొందించబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ ఉపగ్రహాన్ని GSAT-3 లేదా ఎడ్యుసాట్ అనేటటువంటి ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 20, 2004న GSLV F-01 వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది GSLVకి సంబంధించినటువంటి మొదటి ఫంక్షనల్ లాంచ్. మనం మొదటే చెప్పుకున్నాము 2 రకాలైనటువంటి లాంచెస్ ఉంటాయని. దీంట్లో ఒకటి డెవలప్మెంటల్ అండ్ ఇంకొకటి కంటిన్యూయస్ లేదా ఫంక్షనల్ ఆపరేషన్స్. మరి తొలినాళ్లలో డెవలప్మెంట్ కంటే ముందున్నటువంటి లాంచెస్ని మనము ఎక్స్పెరిమెంటల్ లాంచెస్ అంటాం. అంటే భారతదేశానికి వాహక నౌకలకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది అందుబాటులోకి వచ్చిందా రాలేదా అని చెప్పేసి టెస్ట్ చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈ ఎక్స్పెరిమెంటల్ లాంచెస్ అనేవి చేపట్టడం జరిగింది. తర్వాత వాహక నౌక యొక్క విభిన్న భాగాలన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతూ ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ
వాహక నౌక యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నాయా లేదా అనేది పరీక్షించడం కోసం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది చేపట్టబడతాయి. దీని తర్వాత వాహక నౌక విషయంలో ఎటువంటి అనుమానాలు లేకుండా సక్సెస్ఫుల్గా దాన్ని రూపొందించుకున్న తర్వాత ఉపగ్రహాన్ని ప్రయోగించేటటువంటి క్రమంలో చేపట్టేటటువంటి ఆపరేషన్స్ని కంటిన్యూస్ ఆపరేషన్స్ లేదా ఫంక్షనల్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాము. ఈ క్రమంలో మనం GSAT-3ని GSLV F01 అనేటటువంటి వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇక్కడ GSAT-3ని ప్రయోగించినటువంటి GSLV F01 వాహక నౌకను GSLV శ్రేణిలోని మొదటి కార్యాత్మక ప్రయోగంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాబట్టి GSLV ద్వారా ప్రయోగిస్తున్నాం కాబట్టి ఈ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రయోగించడం అనేది జరిగింది. సో అందువల్ల భూస్థిర కక్షలోకి ప్రయోగించబడినటువంటి ఈ ఉపగ్రహం GSAT-3 ఏదైతే ఉందో దీని యొక్క బరువు 1950 కిలోలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంట్లో ఉపగ్రహం యొక్క బరువులో అంటే పేలోడ్ల యొక్క బరువు ఉంటుంది, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఇంధనం యొక్క బరువును కూడా ఇంక్లూడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో ఒక KU బ్యాండ్, ఇందులో K బ్యాండ్ అనేది 12 నుంచి 40 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో పనిచేసేటటువంటి బ్యాండ్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంటే దీని యొక్క పౌనఃపున్యం యొక్క పరిధిని మనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాం. ఇందులో U అనేది అండర్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుందండి. సో ఈ K బ్యాండ్కి దిగువ ఉన్నటువంటి K బ్యాండ్ల ద్వారా అంటే 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో పనిచేసేటటువంటి బ్యాండ్ని మనం ఇక్కడ KU బ్యాండ్ అనేటటువంటి పేరుతో చూపిస్తాము. దీనికి సంబంధించినటువంటి ఒక బీకన్ ట్రాన్స్పాండర్, అదేవిధంగా 12 వరకు అత్యధిక శక్తివంతమైనటువంటి C బ్యాండ్ ట్రాన్స్పాండర్స్, వీటితో పాటు 6 ఎక్స్టెండెడ్ C బ్యాండ్ అంటాం, వీటిని విస్తృతపరచబడినటువంటి C బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, వీటితో పాటుగా మరొక 6 KU బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే KU బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అనేవి కమ్యూనికేషన్ రంగంలో ముఖ్యంగా చూస్తే టీవీ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా వీటిని అధికంగా వినియోగించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే DTH ప్రసారాలలో సైతము KU బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అనేవి కీలకంగా పరిగణించబడతాయి. సో ఇలా మనకు GSAT-3లో ముఖ్యమైనటువంటి ట్రాన్స్పాండర్ల వివరాలు, ఒకటి KU బ్యాండ్ బీకన్ ట్రాన్స్పాండర్ కాగా 12 వరకు అధిక శక్తివంతమైనటువంటి C బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, వీటితో పాటుగా 6 విస్తృత C బ్యాండ్ మరియు 6 KU బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చినట్లుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ GSAT-3కి సంబంధించినటువంటి ఈ పేలోడ్లను కనుక గమనిస్తే వీటిని అహ్మదాబాద్లో ఉన్నటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించగా ఉపగ్రహాన్ని బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో శాటిలైట్ సెంటర్ రూపొందించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో అంటే ఇందులో పేలోడ్స్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో రూపొందించారు. ఆ పేలోడ్లను ఆధారంగా చేసుకొని బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో శాటిలైట్ సెంటర్ కంప్లీట్ ఉపగ్రహాన్ని అసెంబుల్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి దీని ద్వారా టెలి ఎడ్యుకేషన్ ప్రసారాలను రూపొందించేటటువంటి క్రమంలో పాల్పంచుకునేటటువంటి సంస్థలుగా మనకు UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కావచ్చు, AICTE, NCERT మరియు IGNO వంటి సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటుగా అనేక విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలను సైతం ఈ ఉపగ్రహం ద్వారా ప్రసారం చేయబడుతున్నట్లుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ GSAT అందించేటటువంటి సర్వీసెస్ ఏదైతే ఉందో, GSAT-3 అందించే సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించేటందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థులకు సైతం తమ యొక్క నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేటందుకు దోహదపడేటటువంటి కార్యక్రమాలను ఈ ప్రత్యేకమైనటువంటి విద్యా సంబంధ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించి ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడంలో అహ్మదాబాద్లోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ అనేది ప్రధాన పాత్రను పోషించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో మరొక ముఖ్యమైనటువంటి అనువర్తనంగా ఎడ్యుసాట్కు సంబంధించి కేరళలోని పాఠశాలల కొరకు జూలై 28, 2005న తిరువనంతపురంలో మొదటిసారిగా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, దీన్ని మనము విక్టర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. దీన్నే వర్సటైల్ ICT ఎనేబుల్డ్ రిసోర్సెస్ ఫర్ స్టూడెంట్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నాం. ఇలా ఈ కార్యక్రమం ద్వారా కేరళలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటికీ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కల్పించి టెలి ఎడ్యుకేషన్ ప్రసారాలను అందించడానికి
దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిని భారత మాజీ రాష్ట్రపతి గారైనటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది జరిగింది. ముఖ్యంగా పాఠశాల విద్యలో ఐసీటీ యొక్క అనువర్తనాలను వినియోగించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఈ విక్టర్స్ అనేటటువంటి కార్యక్రమము రూపొందించబడింది. దీంట్లో భాగంగా కేరళలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటికీ కూడా ఆన్లైన్ మాధ్యమంగా ఎడ్యుకేషన్ అందిస్తారు. ఈ ప్రోగ్రామ్కే మరొక రకంగా కైట్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. కేరళ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అంశం ఆధారంగా దీన్ని మనము కైట్ అనేటటువంటి పేరుతో పిలవచ్చు, లేదా కేరళ ఐటీ ఎడ్యుకేషన్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ముఖ్యంగా ఆన్లైన్ మాధ్యమంగా పాఠశాలలన్నింటికీ కూడా విద్యను అందించేటటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని ప్రారంభించిన వారిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకు నిలుస్తున్నారు. ఈ ప్రోగ్రాం 2005లో ప్రారంభం కాగా 2007 నుంచి పాఠశాలలన్నింటికీ కూడా బ్రాడ్బ్యాండ్ సౌకర్యాలు కల్పించి విద్యా అవకాశాలను కల్పిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో అంతర్జాల ఆధారిత సాంకేతికత ద్వారా IT@స్కూల్ ప్రాజెక్ట్ అనేటటువంటి పేరుతో ఈ విక్టర్స్ అనేటటువంటి కార్యక్రమం కొనసాగించబడింది. కాగా ఎడ్యుశాట్ ఆధారంగా నాణ్యమైనటువంటి వృత్యంతర శిక్షణను అందించినటువంటి రాష్ట్రంగా కేరళ నిలబడడం అనేది గమనార్హం. ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటుంది. దీనికి అదనంగా ఉపగ్రహ సాంకేతికతను ఆధారంగా చేసుకొని విద్యా అవకాశాలను కల్పించడంలో కూడా కేరళ అనేది ముందున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వృత్యంతర శిక్షణనే మనం ఇక్కడ ఇన్ సర్వీస్ ట్రైనింగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనటువంటి వారికి వృత్యంతర శిక్షణ ద్వారా వారి యొక్క నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో అలా ఎడ్యుశాట్కి సంబంధించి చూస్తే నాణ్యమైనటువంటి వృత్యంతర శిక్షణ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి రాష్ట్రంగా మనకి ఇక్కడ కేరళని గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కనుక మనం గమనిస్తే కర్ణాటకలో 850 ప్రాథమిక పాఠశాలల్లోని 3 నుంచి 8 తరగతుల విద్యార్థులకు 2 విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలను 1 గంట పాటు ప్రసారం చేయడం అనేది జరిగింది. పూర్తిగా విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి అంకితమైనటువంటి ఎడ్యుశాట్ జీవితకాలము 7 సంవత్సరాలుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఇంధనానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా శక్తి వినియోగం దృష్ట్యా అక్కడ పేలోడ్లు పనిచేసేటటువంటి పనితీరు ఆధారంగా కావచ్చు, ఒక ఉపగ్రహం యొక్క జీవితకాలం అనేది నిర్దేశించబడుతుంది. అలా చూస్తే GSAT-3 యొక్క జీవితకాలం 7 సంవత్సరాలు అయితే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడినటువంటి కారణంగా దీన్ని 2010 సెప్టెంబర్ 30న దీని యొక్క సర్వీసెస్ని నిలిపివేయడం అనేది జరిగింది. మరి అప్పటి వరకు టెలి ఎడ్యుకేషన్లో కీలక పాత్ర పోషించినటువంటి GSAT-3 యొక్క సర్వీసెస్ని మనం ప్రస్తుతము GSAT-8 వంటి ఉపగ్రహాల ఆధారంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. తద్వారా మారుమూల ప్రాంతాలలో నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించే పరిస్థితి లేనటువంటి విద్యార్థులకు ఇటువంటి GSAT-8 వంటి ఉపగ్రహాల ద్వారా అందించేటటువంటి శిక్షణా కార్యక్రమాలు కావచ్చు, విద్యాభ్యాసపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారి యొక్క విద్యాభివృద్ధిని మెరుగుపరుచుకునేటందుకు అవకాశాలు కల్పించేటటువంటి కార్యక్రమాలుగా చూస్తున్నాం. ప్రస్తుతము విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలను GSAT-12, GSAT-8, GSAT-10 అదేవిధంగా GSAT-6 అనేటటువంటి ఉపగ్రహాల ఆధారంగా నిర్వహించడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అనేవి ప్రధానంగా కమ్యూనికేషన్ సౌకర్యాల కోసం రూపొందించబడినా కూడా దీని ద్వారా టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రసారాలు కావచ్చు, అదేవిధంగా టెలిమెడిసిన్కి సంబంధించినటువంటి ప్రసారాలు కావచ్చు, అదేవిధంగా DTH సర్వీసెస్ అందించేటటువంటి ప్రసారాలు, బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి సర్వీసెస్, అదేవిధంగా అంతర్జాల సేవలు ఇంటర్నెట్ సర్వీసెస్ అందించేటటువంటి దిశగా వీటిని రూపొందించుకోవడం జరిగింది. అంటే ఉపగ్రహం ఒకటే అయినా కూడా బహుళ ప్రయోజనాలను అందించేటటువంటి దిశగా భారత అంతరిక్ష సంస్థ ఉపగ్రహాలను తయారు చేయడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయము. కేవలం ఒక ఉపగ్రహం నుంచి ఒకే రకమైనటువంటి సేవలను కాకుండా విభిన్నమైనటువంటి బహుళ సేవలను పొందేటటువంటి క్రమంలో మన యొక్క అంతరిక్ష రంగం అనేది ముందుకు పోతున్నటువంటి విషయము గమనార్హం. సో ఇక్కడ ఉపగ్రహ ఆధారిత సర్వీసెస్ని అందుకునేటటువంటి క్రమంలో టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్వీసెస్ చూసాం. దాని ద్వారా కర్ణాటక మరియు కేరళలో సాధించినటువంటి విజయాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకున్నాం. మరొక ఉపగ్రహ ఆధారిత సర్వీస్, అదేవిధంగా
మానవాళికి అంతరిక్ష ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో అని తెలియచేయడానికి ఒక ఉదాహరణగా మనకు గగన్ వ్యవస్థ అనేది నిలబడడం జరుగుతుంది. సో దీంట్లో గగన్ అంటే GPS ఎయిడెడ్ లేదా ఆధారిత జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్, దీన్ని సింపుల్గా మనము గగన్ వ్యవస్థగా మనం చెప్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా విమానాల యొక్క రాకపోకలను గుర్తించడము, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ కంట్రోల్ని సమర్థవంతంగా నిర్వహించుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఎయిర్లైన్స్ అథారిటీ వారు ఇస్రో సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. దీన్నే ఓ రకంగా శాటినావ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు, అంటే శాటిలైట్ నావిగేషనల్ సిస్టమ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాకపోతే దీన్ని అమెరికాకు చెందినటువంటి GPS వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి దీన్ని మనము GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అనేటటువంటి సాంకేతికతగా చెప్తూ ఉన్నాం. మరి గగన్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఎయిర్లైన్స్ ట్రాఫిక్ కంట్రోల్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గగన్ అనేటటువంటి ఈ వ్యవస్థని ఉపగ్రహ ఆధారిత ప్రాంతీయ మార్గనిర్దేశక వ్యవస్థగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే శాటిలైట్ బేస్డ్ రీజనల్ గైడెన్స్ సిస్టమ్. మనకు IRNSS కూడా రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అండి. అంటే ప్రస్తుతము దేశీయంగా మన యొక్క అవసరాలు తీర్చుకున్న తర్వాత అవసరమైతే గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ని రూపొందించుకునే అవకాశాలను పరిశీలించవచ్చు. ముఖ్యంగా చూస్తే GPS వంటిది గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్గా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చైనా వారు రూపొందించినటువంటి కంపాస్, బైదు ఇవి కూడా మనకు నావిగేషనల్ సిస్టమ్గా కనిపిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్కి సంబంధించి గెలీలియో అనేటటువంటిది ఇక్కడ దానికి ప్రత్యేకమైనటువంటి నావిగేషన్ సిస్టమ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. జపాన్కి సంబంధించి చూస్తే క్వాజీ జెనిత్ అనేటటువంటిది దాని యొక్క ప్రాంతీయ మార్గనిర్దేశక వ్యవస్థలుగా కనిపిస్తున్నాయి. అంటే GPS యొక్క సర్వీసెస్ కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో అమెరికా నిలిపివేయడం అనేది జరుగుతుంది. మరి అలాంటి కీలకమైనటువంటి అత్యవసరమైనటువంటి సందర్భాలలో సిగ్నల్స్ని కనుక నిలిపివేస్తే సంబంధిత దేశాలు ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్వీసెస్ అందుబాటులో లేనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఏ దేశం ఆ దేశం తనకే ప్రత్యేకమైనటువంటి ప్రాంతీయ మార్గనిర్దేశక వ్యవస్థలను రూపొందించుకోవడానికి నడుం బిగించింది. అయితే ఇక్కడ గగన్కి మించినటువంటి సర్వీసెస్ IRNSS ద్వారా వచ్చేందుకు అవకాశాలున్నా కూడా మరింత ప్రయాణం చేయాల్సి ఉంటుంది IRNSS యొక్క ఉద్దేశాలను సాకారం చేసేటటువంటి క్రమంలో. మరి అప్పటి వరకు మనకు సర్వీసెస్ అందించేటటువంటి వ్యవస్థలుగా గగన్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ గగన్ వ్యవస్థ ద్వారా నావిగేషన్ వ్యవస్థ బలోపేతానికి నావిగేషనల్ శాటిలైట్ల సమాచారాన్ని వినియోగించనున్నారు. అయితే నావిగేషనల్ శాటిలైట్లని పూర్తి స్థాయిలో ప్రయోగించడానికంటే ముందు కొన్ని రకాలైనటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో గగన్కు సంబంధించినటువంటి పేలోడ్లను పంపించి అమర్చి వాటిని పంపించి వాటి ద్వారా నావిగేషన్ సర్వీసెస్ పొందుతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దీంట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ స్పేస్కి సంబంధించి అంటే భారత గగనతలానికి సంబంధించి ఆధునిక సమాచార, నావిగేషన్, భద్రత, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల ఏర్పాటులో ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల తోడ్పాటుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్లో భాగంగా విమానాల ల్యాండింగ్ మరియు టేకాఫ్లకు సంబంధించినటువంటి అంశాలను కీలకంగా భావిస్తూ అక్కడ పైలట్లకు సకాలంలో అవసరమైనటువంటి సూచనలు అందించాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేటటువంటి క్రమంలో గగన్ వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయి. ఇక్కడ గగన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా పలు ఉపగ్రహాలలో గగన్కి సంబంధించినటువంటి పేలోడ్స్ని అమర్చి ప్రయోగించామని చెప్పుకున్నాం. ఇక్కడ పేలోడ్ ఇన్ ద సెన్స్ ఉపగ్రహంలో అమర్చినటువంటి పరికరాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఇందాక GSAT 3కి సంబంధించి చూస్తే GSLV F01 ద్వారా GSAT 3 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నామని చెప్పుకున్నాం. ఈ GSLV F01 వాహక నౌకకు సంబంధించినటువంటి పేలోడ్గా మనకు GSAT 3 అనేది కనిపిస్తుంది. అదేవిధంగా GSAT 3లోని పేలోడ్స్ అంటే అక్కడ మనము KU బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ గురించి చెప్పుకున్నాం, C బ్యాండ్ ట్రాన్స్పాండర్ గురించి చెప్పుకున్నాం,
ఒక కేయూ బ్యాండ్ బీకన్ ట్రాన్స్పాండర్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా GSAT-3 యొక్క పేలోడ్స్గా పరిగణించడం జరుగుతుంది. సో అలా చూస్తే గగన్ యొక్క పేలోడ్లను తొలుత GSAT-8 ఉపగ్రహంలో అమర్చి మే 21, 2001న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. ఎందుకు కౌరు ద్వారా తీసుకెళ్ళాము అంటే అప్పటికి GSAT-8 వంటి భారీ ఉపగ్రహాలను ప్రయోగించగల సామర్థ్యం భారతదేశానికి రాకపోవడం వల్ల. తదుపరి మరొక ఉపగ్రహంలో గగన్కి సంబంధించినటువంటి పేలోడ్స్ని అమర్చి సెప్టెంబర్ 29, 2012న GSAT-10 అనేటటువంటి ఉపగ్రహంలో అమర్చి ఏరియన్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. సో GSAT-8లో గగన్ పేలోడ్స్ ఉన్నాయి, GSAT-10లో కూడా గగన్కి సంబంధించినటువంటి పేలోడ్స్ ఉన్నాయి. వీటికి అదనంగా కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు ఎలాగూ ఉంటాయి, బ్రాడ్కాస్టింగ్ సంబంధించి, అదేవిధంగా DTHకి సంబంధించినటువంటి ప్రసారాలను ఉద్దేశించినటువంటి లేదా బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి ట్రాన్స్పాండర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక ఉపగ్రహం నుంచి మల్టిపుల్ సర్వీసెస్ని అందుకునేటటువంటి క్రమంలో మనకు రూపొందించినటువంటి ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి అనేది మనం గమనించవచ్చు. సో దీనితో పాటుగా అంటే GSAT-8 మరియు GSAT-10లతో పాటుగా ఇదే తరహాలో గగన్ వ్యవస్థను బలోపేతం చేసేటందుకు గగన్కు సంబంధించినటువంటి పేలోడ్లను GSAT-15 ఉపగ్రహంతో పాటుగా నవంబర్ 11, 2015న ప్రయోగించడం అనేది జరిగింది. అఫ్కోర్స్ PSLV మరియు GSLVకి సంబంధించి చూస్తే అన్ని ప్రయోగాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచే చేపట్టబడతాయండి. వీలైతే దీన్ని మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసుకున్నా కూడా మీరు దాన్ని గమనించి క్వశ్చన్ని అడిగినటువంటి క్రమంలో మాత్రం ఎక్కడి నుంచి లాంచ్ చేశామనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి పరుచుకున్నటువంటి భారత ప్రాంతీయ మార్గనిర్దేశక వ్యవస్థ, దీన్నే మనము ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ లేదా నావిగేషన్ విత్ కాన్స్టలేషన్ అనేది నావిక్కి సంబంధించినటువంటి అర్థం వస్తుందండి. మరి ఈ వ్యవస్థలో భాగంగా అమర్చినటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వినియోగించుకుంటే గగన్ వ్యవస్థ బలోపేతం అయ్యేటందుకు ఆ పేలోడ్స్ కూడా సహకరిస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే GSAT-8, 10 మరియు 15లలో అమర్చినటువంటి గగన్ పేలోడ్లతో పాటుగా IRNSSలో అమర్చినటువంటి పేలోడ్స్ కూడా గనక గగన్ వ్యవస్థ ఉపయోగించుకుంటే మరింత మెరుగైనటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలను ఏర్పాటు చేసేటందుకు అవకాశం అనేది లభిస్తుంది. సో గగన్ పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గగన్ ద్వారా స్థాన అంచనాల ఖచ్చితత్వం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి ఒక ఏరోప్లేన్ ముంబైకి ప్రయాణించేటటువంటి క్రమంలో దీని ప్రయాణ మార్గంలో ప్రతి సెకను దాని యొక్క స్థానాన్ని అంచనా వేయడానికి ఈ గగన్ వ్యవస్థ అనేది సహాయపడుతుంది. తద్వారా దాని ప్రయాణ మార్గంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా కూడా సంబంధిత వ్యవస్థలని ఇమ్మీడియట్గా అలర్ట్ చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ఆ సంబంధిత స్థానాలను అంచనా వేసిన తర్వాత ఖచ్చితత్వం యొక్క విశ్వసనీయతను మెరుగుపరచడానికి GPS రిసీవర్లకు ఆగ్మెంటెడ్ సమాచారం అందించబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి సందర్భంగా సెకండ్కి దాని యొక్క పొజిషన్ మారుతున్నటువంటి పరిస్థితులలో అంత క్రితం వచ్చినటువంటి సమాచారానికి మరింత మెరుగుపరిచినటువంటి సమాచారము లేదా ఆగ్మెంటెడ్ సమాచారం అనేది అంటే నథింగ్ బట్ దాని యొక్క స్థానంలో మార్పులు వస్తున్నటువంటి దృష్ట్యా మారుతున్నటువంటి కొత్త స్థానాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నిరంతరము GPS ఎనేబుల్డ్ శాటిలైట్స్ ద్వారా ఇక్కడ అవి గమనించి సంబంధిత విభాగాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ విధంగా నిరంతరం జనరేట్ అయ్యేటటువంటి ఈ సమాచారాన్ని మనము ఆగ్మెంటెడ్ సమాచారంగా పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ గగన్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ని కనుక మనం గమనిస్తే దీంట్లో 2 విభాగాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి గ్రౌండ్ సెగ్మెంట్ కాగా మరొకటి స్పేస్ సెగ్మెంట్. నాట్ ఓన్లీ ఫర్ గగన్, ఏ వ్యవస్థకు చూసినా అంటే కమ్యూనికేషన్ వ్యవస్థకు చూసినా, అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలకు చూసినా, మరియు IRNSSకి చూసినా, అదేవిధంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి చూసినా కూడా అంతరిక్షంలో ఉండేటటువంటి ఉపగ్రహాలన్నీ కూడా స్పేస్ అసెట్స్గా కనిపిస్తూ ఉంటాయి, స్పేస్ సెగ్మెంట్గా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఉపగ్రహాలు అందించినటువంటి సమాచారాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి భూస్థావరాలు అంటాం. భూస్థావరాలు ఇవి 2 రకాలైనటువంటి సెగ్మెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది స్పేస్ సెగ్మెంట్ కాగా
ఇక్కడ కింద దిగువన ఉండేటటువంటి అంతరిక్ష సమాచారాన్ని అంటే ఉపగ్రహాలు అందించేటటువంటి సమాచారాన్ని సేకరించి ప్రాసెస్ చేసి మానవ ప్రయోజనాల కోసం ఉపయోగించేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము భూస్థావరాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా గగన్ సిస్టంలో కూడా గ్రౌండ్ సెగ్మెంట్ని యాజ్ వెల్ యాజ్ స్పేస్ సెగ్మెంట్ని సెపరేట్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఈ రెండింటి యొక్క కోఆర్డినేషన్ ఆధారంగానే గగన్ వ్యవస్థ యొక్క పనితీరు అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ గ్రౌండ్ సెగ్మెంట్లో భాగంగా భారతదేశం అంతటా గనక గమనిస్తే 15 రిఫరెన్స్ స్టేషన్లను ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా ఈ 15 రిఫరెన్స్ స్టేషన్లు గగన్ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి గగన్ పేలోడ్లు కలిగినటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అందించినటువంటి సమాచారాన్ని నిరంతరం అందుకోవడానికి రెడీగా ఉంటాయి. వీటితో పాటుగా 3 మాస్టర్ కంట్రోల్ సెంటర్స్, వీటిని మనము ఎంసీసీగా పరిగణిస్తూ ఉంటాం. సో వీటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ 15 రిఫరెన్స్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అవసరమైనటువంటి జీపీఎస్ సిగ్నల్లను అందుకోవడానికి కాను దేశవ్యాప్తంగా వివిధ స్థిరమైనటువంటి స్థానాలలో ఉంచడం అనేది జరిగింది. మరి స్థిర స్థానాలను కనుగొనేటటువంటి క్రమంలో భాగంగా కొన్ని సర్వేలు రూపొందించి ఆ సర్వేల యొక్క ఫలితాల ఆధారంగా ఈ గ్రౌండ్ స్టేషన్లను ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇలా ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ స్టేషన్లు అందుకునేటటువంటి ఆగ్మెంటెడ్ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం యొక్క జీపీఎస్ సిగ్నల్స్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి సవరించుకునేటందుకు అవకాశాలు అనేవి కల్పించబడతాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తోంది పటంలో గగన్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ ఆర్కిటెక్చర్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఎగువన కనిపిస్తున్నటువంటివి స్పేస్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఉపగ్రహాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటికి అదనంగా మరికొన్ని శాటిలైట్స్కి సంబంధిత సమాచారాన్ని చేరవేసేటందుకు గాను వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక ఏరోప్లేన్ ప్రయాణించేటటువంటి క్రమంలో దాని యొక్క ప్రయాణ పథంలో వచ్చేటటువంటి స్థానాలలోని మార్పులు నిరంతరం గమనిస్తూ సంబంధిత ఉపగ్రహాలు గ్రౌండ్ స్టేషన్లకు ఇక్కడ ఐఎన్ఎంసిసి అనేటటువంటిది కనిపిస్తుంది, మాస్టర్ కంట్రోల్ సెంటర్కి సంబంధించినటువంటి వ్యవస్థగా. సో ఇక్కడ దిగువన కనిపిస్తున్న ఇవి మొత్తం కూడా మనకు గ్రౌండ్ సెగ్మెంట్గా పరిగణించాల్సి వస్తుంది. సో ఈ ఉపగ్రహ వ్యవస్థల సహాయంతో ఏరోప్లేన్స్ యొక్క స్థానాలను నిరంతరం గమనిస్తూ వాటిని సంబంధిత గ్రౌండ్ స్టేషన్స్కి అందిస్తూ వాటి యొక్క స్థానాలలో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నా లేకపోతే స్థానాల యొక్క కాలక్రమ మార్పులలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా కూడా సంబంధిత ప్రమాద హెచ్చరికలను గమనించి అవి సంబంధిత కేంద్రాలకు చేరవేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చూస్తే ఈ 15 రిఫరెన్స్ స్టేషన్ల ద్వారా సేకరించబడినటువంటి జీపీఎస్ సమాచారం ఏదైతే ఉందో భూ సంబంధమైన లేదా ఉపగ్రహ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇండియన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేంద్రం వద్ద జీపీఎస్ సమాచారము ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ప్రయాణం అనేది సాఫీగా ఉంటున్నటువంటి పరిస్థితులకు ప్రమాదాలలో ఉన్నటువంటి సందర్భాలలో వచ్చేటటువంటి సంకేతాలకు మధ్యలో ఉండే ఆ వైరుధ్యాలను అంచనా వేసుకొని దానికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలను రూపొందించుకునేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇలా మనకు ఉపగ్రహ సాంకేతికతల సహాయంతో రిమోట్ సెన్సింగ్ సహాయంతో భూపరిశీలన కార్యక్రమాలు, సహజ వనరుల యొక్క అన్వేషణకు సంబంధించి, ఖనిజ వనరులకు సంబంధించినటువంటి అన్వేషణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా అటవీ సాంద్రతను గుర్తించేటటువంటి కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో పంట దిగుబడి అంచనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేపడుతూ వాటికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా మానవాళికి ప్రయోజనాలు సమకూర్చేటందుకు అంతరిక్ష సమాచారాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ అంతరిక్ష సాంకేతికత యొక్క ప్రయోజనాలను లేదా అనువర్తనాలను రాయండి అనేటటువంటి అంశంలో గనక క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలలో కీలకమైనటువంటి ఏరియాస్ని మెన్షన్ చేస్తూ ఉంటే అక్కడ ఆన్సర్ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఒకే ఓరియంటేషన్లో కాకుండా విభిన్నమైనటువంటి ఓరియంటేషన్స్లలో క్వశ్చన్ అడిగినా కూడా ఇప్పుడు మీకు అందించేటటువంటి సమాచారము సక్రమంగా ఉపయోగించబడుతుంది, వినియోగించుకోగలుగుతారు. సో అలా ఒక కంప్లీట్ స్ట్రక్చర్ని మనము స్పేస్కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2 యూనిట్లలో భాగంగా ఈ స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు అడుగుతూ ఉన్నారు. పూర్తిగా 20 మార్కుల సిలబస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఏ యాంగిల్లో అడిగినా కూడా సంబంధిత సమాచారాన్ని వేరే క్వశ్చన్స్ నుంచి అయినా సరే కన్సిడర్ చేసుకుంటూ ఆన్సర్స్ని ప్రజెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.